మంది పేషెంట్స్ ఓపీడీకి వచ్చినప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఎస్పెషల్లీ మేడం మేము భార్యాభర్త కలిసిన తర్వాత వీర్యం బయటకు వచ్చేస్తా ఉంది మేడం, దానివల్లనే మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు అని అడుగుతారనమాట. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూరు. మామూలుగా సాధారణంగా అండి భార్యాభర్త కలిసినప్పుడు ఇక్కడ వెజైనాలో సెమెన్ అనేది డిపాజిట్ అవుతుంది అనమాట. సెమెన్లో వీర్య కణాలు ఉంటాయి, సెమైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. ఈ వీర్య కణాలు అన్నవి ఇమ్మీడియట్గా వీర్యం ఇక్కడ డిపాజిట్ అయిన వెంటనే అవి ఈదుకుంటూ పైకి వెళ్ళిపోతాయి, గర్భసంచి లోపలికి వెళ్ళిపోయి ఫెలోపియన్ ట్యూబ్లో చేరుతాయి అనమాట. మిగిలిపోయిన సెమైనల్ ఫ్లూయిడ్ వాటరీ లిక్విడ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. దానివల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వెజైనా అనేది ఒక బ్లైండ్ స్ట్రక్చర్, ఒక పక్క మూసుకుపోయి ఉంటుంది, ఒక పక్క ఓపెనింగ్ ఉంటుంది. దానికి ఇంకా బయటకు వచ్చే ద్వారం ఇక్కడే ఉంటుంది కాబట్టి కింద నుంచి బయటకు వచ్చేస్తుంది. దానివల్ల మనం ప్రెగ్నెన్సీ నిలబడడం లేదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ రావడానికి ఒక్క వీర్యకణం చాలన్నమాట. మనకు ఒక 1 ml స్పర్మ్లోనే మనకు మినిమం 20 million స్పర్మ్స్ ఉంటాయన్నమాట. 1 ml సెమెన్లో 20 million స్పర్మ్స్ ఉంటాయి. దాంట్లో ఒక్క వీర్యకణమే చాలు మనకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి. కాబట్టి సెమైనల్ ఫ్లూయిడ్ అనేది బయటకు వచ్చేస్తున్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అన్నది ఏమీ లేదండి. దాని గురించి మీరు అసలు ఆలోచించద్దండి. ఇది చాలా మందికి ఉండే ఒక అపోహ అనమాట. థ్యాంక్ యూ.